పైకి అని చెప్పి రొటేట్లో పెట్టుకోవచ్చు. లైవ్కి వచ్చేసింది. Okay, friends, this time we are going to discuss question paper number 2020 in quick manner, right? So question number 15 says, X, a bookseller, is prosecuted under section 292 of the IPC for being in possession of the book, only possession, స్వాధీనంలో ఉంటే మాత్రమే. The said book was banned by the government on the ground of obscenity. సో తెలిసే ఉంటుంది, ఇది బూతులకు సంబంధించింది. X challenged the prosecution on the ground that he did not know the contents of the book. అయ్యా, నేను చదువుకున్నాండి, నాకు ఇంగ్లీష్ రాదు, పుస్తకంలో నాకు ఎన్నో తెలియదు అని డిఫెన్స్ ఛాలెంజ్ చేశాడు. X did not have the intention to sell the prohibited books. యాక్చువల్గా ఎవిడెన్స్లో కూడా అతనికి ఉద్దేశం అనేది లేదు. he did not have the intention, but whether he can be booked for possession or not. Now the issue is whether selling of obscene books and possession is offense or not, and what about the intention. It already is prosecuted, 292 కేసు పెట్టేశారు. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్స్ మనం పాజిటివ్గా ఆలోచించాలి. కేసు పెట్టారంటే ఊరినే పెట్టలేదు కదా గ్యారంటీగా. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ సెక్షన్ 292? సెక్షన్ 292 డీల్స్ విత్ ద సేల్ ఆఫ్ obscene అంటే న్యూడ్, బ్లూ ఫిల్మ్స్ ఇట్లాంటి obscene books, and penalizes the seller. Whoever sells, he will be penalized. Any paper, any writing, etc. shall be deemed to be obscene. If it is, మీకు ఎప్పుడు 292 కానీ చాలా సెక్షన్లు వస్తాయి, సెక్షన్ 66, 67 ఆఫ్ ది ఐటీ యాక్ట్ కానీ. ఇఫ్ ఇట్ ఈస్ లాషివియస్ అంటే మనసులో చెత్త కోరికలు లేపేవి. అప్పీల్స్ టు ది ప్రూరియంట్ ఇంట్రెస్ట్ అంటే సొసైటల్ ఇంట్రెస్ట్ ఈజ్ మంచి వాళ్ళుగా తయారవ్వండి, ప్యూరియంట్ ఇంట్రెస్ట్ చెడు వాళ్ళుగా చేస్తానికి. అలాగే ఇట్స్ ఎఫెక్ట్ డీప్రేవ్స్ అండ్ కరప్ట్ పర్సన్స్ అంటే ఈ పుస్తకం చదవగానే నేను కూడా ఒక మంచి అమ్మాయిని ఎంజాయ్ చేయాలంటే కరప్ట్ మైండ్ వస్తుంది. దీన్ని ఆబ్సీనిటీ అంటారు. హూఎవర్ సెల్స్, లెట్స్ టు హైర్ ఆర్ హ్యాస్ ఇన్ పొసెషన్ మే బీ పనిష్డ్ ఫర్ 2 years ఆర్ ఫైన్ అప్ టు 2000 rupees. కాబట్టి 292 ప్రకారము ఇటువంటి పుస్తకాలు ఆబ్సీన్ బుక్స్ మన స్వాధీనంలో ఉన్నా లేదా అద్దెకి ఇచ్చినా లేక అమ్మినా డెఫినెట్లీ సెక్షన్ 292 ప్రకారము హీఈస్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అప్ టు 2 years ఆర్ ఫైన్ మే బి ఇంపోజ్డ్ అప్ టు 2000. రైట్. ఇది ప్రాబ్లం ఏంటి? ఏ బుక్, ఈ ప్రాబ్లంలో బుక్ వాజ్ ఆల్రెడీ బ్యాండ్, BANNED అంటే ఇది చెత్త పుస్తకము, పిల్లవాళ్ళు చదవకూడదు చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. సో మీకు ఉదాహరణ, ఎవరన్నా సత్తపేట సాయిబాబా గుడికి వెళ్తుంటే అర్థమవుతుంటుంది. ఈ స్థలము రైల్వే వాళ్ళకి సంబంధించినది, ఎవరన్నా ట్రస్ట్ పాసెస్ కూడా బోర్డు ఉంటుంది. పక్కనే ఈ స్థలము రాజీవ్ గాంధీ కోఆపరేటివ్కి సంబంధించింది అని చెప్పి ఒకటి రాస్తాడు. ఇందుకు ఎవరిదో మనకు అర్థం కాదు. సో కానీ అక్కడ శుభ్రంగా షెడ్ వేసుకుని వేసుకుంటాను ఉంటాడు. అట్లా ఈవెన్ దో ఇట్ ఈస్ బ్యాండ్, పీపుల్ విల్ డెఫినెట్లీ పర్చేజ్ ది సేమ్. పైగా మన సైకాలజీ ఎలా ఉంటుంది? నార్మల్లీ మనకు ఉత్సుకత ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది? ఏదైతే వద్దంటామో దాన్ని చదవాలనిపిస్తుంది. అరే పిల్లాడు, అమ్మాయి నువ్వు ఇక్కడ క్లాస్లో కూర్చోకూడదమ్మా, పో పాప నువ్వే ఈ క్లాస్లో కూర్చోకూడదు వెళ్ళమ్మా అంటే ఎందుకు వెళ్తాను కూర్చుంటా అంటుంది. అమ్మ కూర్చో విను అంటే అబ్బాయి మీరు చెప్పేది బోర్ అని బయటికి వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. వద్దనేది పని చేయటం అనేది మనకి సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైట్, చేస్తే వచ్చే బాధ ఇది. సో అది ఈజీ కూడా KPS గిల్ లాగా స్ట్రైట్ కేసు ఉంది. సో దిస్ ఈజ్ ఏ బుక్ బై నేమ్ లేడీ చాటర్లీస్ లవర్, D.H. లారెన్స్, వెరీ ఫేమస్ ఆథర్ అండ్ D.H. లారెన్స్ అని ఆయన లేడీ చాటర్లీస్ లవర్ ఆ బుక్ రాశాడు D.H. సో ఇది చేస్తే ఇదేమైందంటే దీంట్లో చాలా సెక్షువల్ ఇంటిమసీ మీద చాలా దగ్గరగా రాశాడు. సో ఇట్ వాజ్ టేకెన్ యాజ్ అబ్సీన్, అందుకని ఈ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పటికే రైట్. సో ఈ అబ్సీనిటీ అనేటువంటిది యాక్చువల్గా ఏది అబ్సీన్ ఏది కాదనేది, ఎందుకంటే దీనికి నాకే ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే అబ్సీనిటీ మీద మీకు చెప్పే ఉంటాను. ఒక అమ్మాయి అబ్సీన్ డ్రెస్లో ఉంది, పైన ఫ్రంట్ పోర్షన్ ఓపెన్గా పెట్టిందంటే డిఫెన్స్ లాయర్ MRCM చీరాల ఆయన అడిగాడు, ఏమండి కేరళలో ఉమెన్ దే డు నాట్ కవర్ దేర్ బ్రెస్ట్ వేసు కదా అన్నాడు.
ఎస్ దేర్ ఇట్ ఈస్ నాట్ అబ్సీనిటీ, ఇయర్ ఇట్ ఈస్ అబ్సీనిటీ. అందుకనే మైనారిటీ మీద కూడా పొద్దున కేసులో చెప్పా. సపోజ్ కొంతమంది మైనారిటీ ఒక స్టేట్లో బీసీ, వేరే స్టేట్లో మైనర్స్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గౌడ అనే క్యాస్ట్ ఉంటుంది కర్ణాటక స్టేట్లో, దే ఆర్ ఓసీ. ఇక్కడ గౌడ ఏంటండి? బీసీ. ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక చోట అబ్సీనిటీ, ఒక చోట కాకపోవచ్చును. రైట్. ది అబ్సీనిటీ వాజ్ డీటెయిల్డ్ ఇన్ రెజీనా వర్సెస్ హిక్లిన్ 1868 కేస్, వేర్ జస్టిస్ కాక్బాండ్ laid down the tests like depraving and corrupting persons. అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చా? రైట్. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద బుక్ ఈజ్ అబ్సీన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆర్టిస్టిక్. సహజంగా చెప్తారు కదా, మేము ఆర్టిస్టిక్ వ్యూలో రాసామండి. ఇప్పుడు ఆర్టిస్టిక్ వ్యూ అంటే ఒక అమ్మాయి సపోజ్ అదంటే అనకూడదు, ఒక అమ్మాయి పెదాల దొండపొడలాగా ఇంకా ఎక్కువ డిస్క్రిప్షన్ చేస్తారు కదా. ఎందుకని? జనం అలా చెప్తే కానీ వినరు, చూడరు. ఆర్టిస్టిక్ ఎక్స్ప్లెనేషన్. సో అలసాని పెద్దన వీళ్ళంతా అదే కదా. మన చరిత్రలో వరుధుని గురించి ఎంత బ్రహ్మాండం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు ఆయన. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అది వింటే అబ్సీనిటీయే. దెన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్, నో డౌట్ ఆర్టిస్టిక్ డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎంకరేజ్. ఎందుకంటే కవిత్వాన్ని మనం ఖచ్చితంగా మామూలుగా ఎంకరేజ్ చేయాలి కదా. అట్ ది సేమ్ టైమ్ దెర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్. టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మస్ట్ గివ్ వే టు యువర్ వర్క్ అండ్ అబ్సీనిటీ విత్ ప్రిపాండరింగ్ సోషల్ పర్పస్ ఆఫ్ వర్క్. సో ప్రిపాండరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఈ మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అంటే పరిస్థితుల్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మస్ట్ గివ్ వే టు ద వర్క్. రైట్. ఆల్దో మెల్స్ ఇది పోయింది, అయిపోయింది కదా. ఓకే, ఇది అయిపోయింది, మళ్ళీ వచ్చింది. ఆల్దో యా రైట్. ఆల్దో మెన్సిరియా హ్యాస్ టు బి ప్రూవ్డ్, బట్ సిగ్నల్ అసలు సిగ్నల్, ఓ ఇక్కడ సిగ్నల్ ఉంటుందా? ఇప్పుడు వస్తుందిలే, ఇప్పుడు బొమ్మ వస్తుందిలే, రాని కంప్లీట్ చేద్దాం వచ్చినంత. ఓకే. సో ఇక్కడ పొసెషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్లియర్ టర్మ్స్, నో ఇంటర్ప్రిటేషన్, ఎక్స్ట్రా ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ హూ ఎవర్ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఎ బ్యాండ్ బుక్ ఈజ్ లయబుల్. ఇంకా అంతకన్నా ఏం కావాలి? నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్ చెప్పినా ఒప్పుకోడు. రైట్. నౌ విల్ డిస్కస్ ఎ కపుల్ ఆఫ్ కేస్ లాస్. సో నెట్ రాదు కాబట్టి పెందరా అవ చేద్దాం. రంజిత్ డి ఉదేశీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1964. సో రంజిత్ విదేశీ ఈజ్ వన్ ఆఫ్ ది ఓనర్స్ ఆఫ్ ఎ బుక్ స్టాల్. ఏ బుక్ నేమ్డ్ ఇదే లేడీ చాటర్లీస్ లవర్ వాజ్ బ్యాండ్ యాజ్ obscene. So Ranjit had some copies of the book. He was charged under section 292. So he contested that the section is void and it is violation of article 19(1)(a). Even if section is unlawful, book is not obscene. He did not sell it with evil motive to corrupt the buyers. Intention లేదు. But court held that mens rea is not necessary in ఎందుకంటే ఫిజికల్ పొజిషన్లో ఉండి ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. ఇంకో కేసులా కూడా ఉంది, బాబీ ఆర్ట్ ఇంటర్నేషనల్ వర్సెస్ ఓంపాల్ సైన్స్ హోమ్, దెన్ 1994. ఓంపాల్ సింగ్ హూనా ఇది ఉంది, ఓన్ 1994. ఇదేంటంటే పూలం దేవి అని ఒక రాక్షసి ఉండేది. ఆవిడ ఎంపీగా కూడా పనిచేసింది, మధ్యలో మర్డర్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఠాకూర్స్ అనేవాళ్ళు బీహార్లో బెహమాయి నది పక్కన వాళ్ళ మొగుడు ఏదో వాళ్ళు ఈ మాటలు లేవు, డెకాయిడ్స్లే, ఈ అమ్మాయిని రేప్ చేసి భయంకరంగా హెరాస్ చేశారు. ఈవిడ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి పూలం దేవి వాళ్ళందరిలో ఒక్కొక్కడు మోసకోసకొచ్చి చంపేసింది. బీజేపీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ గుర్తు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో. ఆ అమ్మాయికి ఎంపీ సీట్ ఇచ్చింది, ఎంపీ గెలిచింది. తర్వాత మళ్ళీ మర్డర్ అయిపోయింది. ఆమె కేసు బండిట్ క్వీన్. దాని మీద సినిమా తీశారు, బండిట్ క్వీన్ అని, బందిపోటు రాణి చేస్తే ఇట్ ఈస్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ఎ ఉమన్ హూ వాజ్ రేప్డ్. సో క్లైమెంట్స్, సో ఇది అడల్ట్స్ ఓన్లీ అని చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో కాబట్టి ఇది ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఠాకూర్స్ అంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు. సో ఈ సినిమా వస్తే వాళ్ళ వ్యవహారం అంతా బయటపడుతుంది కదా, కాబట్టి దీన్ని బ్యాన్ చేయమన్నారు. ఇట్ ఈస్ అబ్సీన్ అంటే కోర్టు డిడ్ నాట్ అగ్రీ. దీంట్లో సింపుల్ పాయింట్, దేర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ అథారిటీ. ఏంటి దీనికి? సినిమా ఆడాలా వద్దా ఎవరు చెప్తారు? సెన్సార్ బోర్డ్. వెన్ సెన్సార్ బోర్డ్ గివ్స్ ఎ సర్టిఫికేట్, కోర్ట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. ఈ మధ్యకాలంలో ఒక సినిమాకి హైకోర్టుకి ఇంటర్వ్యూ అయితే సుప్రీంకోర్టు మెట్టుకాయలు వేసింది. లాయర్కి సంబంధించిన సినిమా ఏదో గుర్తురావట్లేదు, కానీ
నీకెందుకయ్యా, ఇట్ ఈస్ ద ఏంటది అదే జై భీమ్ కాదనుకుంటా, మహారాష్ట్రలో జరిగిందే, గుర్తు అట్లా. సో ఇట్లా, బట్ ఎనీవే, సో కంక్లూషన్, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ డిస్కషన్ కేస్ లాస్, ఐఎమ్ ఆఫ్ ఒపీనియన్ దట్ కీపింగ్ an obscene book which was banned can be interpreted as knowledge, ఇదన్నమాట, విత్ ఇన్ ఆల్రెడీ ప్రజెంట్ అండ్ హీఈస్ లయబుల్, అంటే నోయింగ్లీ అనే మాట తీసుకొని ఎస్ హీఈస్ లయబుల్ అండర్ సెక్షన్ 292. సో డిస్కస్ ఎక్స్ డిడ్ నాట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఈజ్ నాట్ నెససరీ. ఇందాక మెన్సిరియాలో ఇంటెన్షన్ ఈజ్ నెససరీ. సో ఫిజికల్ యాక్షన్ షోస్ ది ఇంటెన్షన్. నౌ విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 16. Under Shops and Establishment Act, every shop owner has to give a weekly off to the employees of the shop. Okay? X agreed that he is the owner and he is also an employee of the shop. కొంతమంది ఉంటారు employee plus owner. As such, he does not want weekly off. So, can he not avail weekly off or is it mandatory to take weekly off? ఇక్కడ ఏంటంటే, సో మన లేబర్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళాడు షాప్లో, ఆదివారం నాడు వెళ్తే షాప్ తీసింది. ఏమయ్యా శెట్టి గారు ఎందుకు షాప్ తీసామన్నాడు. ఈరోజు ఆదివారం వీక్లీ ఆఫ్ కదా అన్నాడు. కాదు సార్, నా దగ్గర గుమస్తాలు ఎవరు లేరు, లేకపోతే నా దగ్గర గుమస్తాలు ఉన్నారు, వాళ్ళందరికీ వీక్లీ ఆఫ్ ఇచ్చేసాను. నేను ఓనను సార్, నాకు ఎవరు లేడు సార్, ఏదో షాప్ ఓపెన్ చేసుకుని 10 రూపాయలు వస్తాయని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు వీక్లీ ఆఫ్ ఇవ్వాలా వద్దా, ఇది మెయిన్ డిస్కషన్. హౌ డు ఇంటర్ప్రిట్, వీక్లీ ఆఫ్ ఇవ్వాలా వద్దా? మదర్ నువ్వు చెప్పు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యాండేటరీ, వెదర్ ఇట్ ఇస్ కాదా. ఐఎమ్ నాట్ టాకింగ్ సండే, వీక్లీ ఆఫ్, వీక్లీ వన్స్. ఏపీలో తీసేశారు కానీ ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకని? యాజ్ పర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ద క్లర్క్, ద ఓనర్, whoever it is, normally they come to the shop at 9 a.m. or 9:30 a.m. They will be there up to 7 or 8 p.m. every day. If they do like this, can they enjoy any pleasure? They must have rest. Hard hitting day, hard hitting 40 hours a week, రోజు 40 గంటలు ఒక వారానికి పనిచేస్తే ఒక రోజన్నా సెలవు ఉండాలా లేదా? You may be the owner, you may be the clerk, you may be the agent, you may be the bill clerk, whoever it is, you must take risk. That is the very purpose of the so-called Shops and Establishment Act as per the Labor Code. Labor law, ఎందుకు మనిషి దున్నపోతులాగా పని చేయించుకోవచ్చుగా, మరి 6 గంటలు ఎందుకు పెట్టాడు, 8 గంటలు ఎందుకు పెట్టాడు, లేకపోతే వీక్లీ ఆఫ్ ఎందుకు అన్నాడు, ఓవర్ టైం 2 గంటలకన్నా ఎందుకు పని చేయకూడదు అన్నాడు, ఎందుకు చెప్పాడు ఇదంతా? The man should have some rest. So that is the intention. You must understand the intention of the legislature while making the act. Right. We'll go to the decide. The issue is to decide whether the owner as an employee can take the weekly off or not. Or owner need not take the weekly off or not. Please remember, Shops and Establishment Act is a beneficial act. Beneficial legislation for the benefit of the clerks, for the benefit of the common man. It is enacted by the states. The act is designed to regulate the hours of work, number 1. Payment of wages, leave, holidays of the people employed in the shop. షాపుల్లో పనిచేసే వాళ్ళ యొక్క వర్క్ దాని రెగ్యులేషన్ కోసం పెట్టారు. ఇక్కడ ఏమంటాడు ఇతను, నేను షాపు ఓనర్ని, నేను ఎంప్లాయీని కాదు. ఓనర్ అయిన ఎంప్లాయీని అక్కడ చేసే పని ఏంటి? యాజ్ ఓనర్ అయితే లీవ్ అక్కర్లేదు. యు ఆర్ వర్కింగ్ దేర్ యాజ్ అన్ ఎంప్లాయీ. వచ్చినోడికి బట్టలు అమ్ముతున్నావా లేదా? సో సెక్షన్ 3 ఆఫ్ ది వీక్లీ హాలిడేస్ 1942 says every shop shall remain entirely closed on one day of the week specified by the shopkeeper. Every person employed in the shop shall be allowed weekly off. Alage shops, what are shops? Shops are defined as the places where goods are sold by retail or wholesale. Shops and evermart. Right. The intent of section 11 of the Shops and Establishment Act is to provide holidays to the employees. Right. The closure will enable the employees to take rest or to attend to their personal work. The act was passed with the direction of ILO, International Labour Organization.
వెన్ ఇట్ వాజ్ అబౌట్ టు మీట్ ఇన్ ఢిల్లీ, వాళ్ళు మీటింగ్ పెడుతున్నామంటే అప్పుడు ముందుగా మన వాళ్ళు యాక్ట్ పాస్ చేశారు, రైట్. సో ఇట్ ఈజ్ అగెనెస్ట్ టు ఆర్టికల్ 19(1) అని మన వాళ్ళు ఆర్గ్యూ చేశాడు. సో ఆర్టికల్ 19 సేస్ ఎస్ ఇట్ గివ్స్ ఎ రైట్ టు ప్రాక్టీస్ ఆర్ ఎనీ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్ మీరు చేసుకోవచ్చు, కాదంటానికి లేదు. కానీ దేర్ ఈజ్ ఏ రీజనబుల్ రిస్ట్రిక్షన్, దట్ ఈస్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇన్ దిస్ కేస్ ఓనర్ ఈజ్ ఆల్సో ఎంప్లాయీ. ఇఫ్ నో అదర్ ఎంప్లాయీ ఈజ్ దేర్, ఎస్ హీ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఒక్కడే చేసుకుంటే పర్వాలా దేశం. సో ఎనీవే కేస్ లాస్ గ్రంథి మంగరాజు వర్సెస్ అసిస్టెంట్ లేబర్ ఇన్స్పెక్టర్ 1959. గ్రంథి మంగరాజు. సో పూర్ణ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ మంగరాజు గారు. గ్రంథి మంగరాజు వర్సెస్ అసిస్టెంట్ లేబర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ 1959. He is running a medical shop and the brothers are assisting him in his business in Rajam, శ్రీకాకుళం జిల్లాలో. అండ్ దే ఆర్ అన్డివైడెడ్, అందరూ కలిసి ఉన్నారు. తమ్ముళ్ళే ఇతనికి అసిస్ట్ చేస్తూ ఉన్నారు. సో ద రెస్పాండెంట్, ద అసిస్టెంట్ లేబర్ ఇన్స్పెక్టర్ ఆస్క్డ్ మంగరాజు టు క్లోజ్ ద షాప్ ఆన్ హాలిడేస్. అతను ఏం చెప్పాడు, అయ్యా దేర్ ఆర్ నో లేబరర్స్ అండర్ మీ, నా దగ్గర వర్కర్స్ ఎవరు లేరు. ఉన్నారు, ఎవరాళ్ళు, దే ఆర్ ఆల్ మై బ్రదర్స్, వీఆర్ ఆల్ ఓనర్స్ అని చెప్పి అన్నాడు. సో ఎగ్జంప్షన్ నాట్ అలౌడ్. మీరు ఎవరైనా సరే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఆన్ 1 day. అర్థమైంది. కాబట్టి ఈవెన్ దో యు ఆర్ ఓనర్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. సో దానికి సింపుల్గా ఏంటి, ఒక రెక్క తీసి పని చేసుకో. దెన్ రెండోది ఈ గ్రంథి మల్లికార్జునరావు పేరున్నారు ఎవరన్నా, జిఎంఆర్ వాళ్ళు. ఏంది గ్రంథి అంటే శ్రీకాకుళం వాళ్ళే, రాజాంలో ఈయన గ్రంథి అయినా ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించారు. దెన్ హోటల్ శరవణ భవన్ వర్సెస్ డిప్యూటీ లేబర్ ఇన్స్పెక్టర్ 2011. సో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హోటల్స్ రెస్టారెంట్ విత్ సెవరల్ బ్రాంచెస్ బట్ దే నీడ్ హాలిడేస్ క్యాటరింగ్ ఆన్సన్. ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే శరవణ భవన్ ఈజ్ ఎ వెరీ పాపులర్ హోటల్ హ్యావింగ్ సో మెనీ బ్రాంచెస్. సహజంగా మనం పార్టీలు ఏ రోజు చేసుకుంటాం, సండే చేసుకుంటాం. సండే నాడు కంపల్సరీగా సాటర్డే సండే చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, సాటర్డే సండే షుడ్ బి హాలిడే ఫర్ ది హోటల్స్ అన్నాడు. సో వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా హాలిడే ఇచ్చి క్యాటరింగ్కి ఏం చేశారంటే ఒక మొబైల్ వ్యాన్ పెట్టి దాన్ని అక్కడిక్కడ తిప్పుంటే దాన్ని పట్టుకున్నారు. దీస్ వర్కర్స్ దే ఆల్సో టు టేక్ రెస్ట్. ఇక్కడ తగాదా వచ్చింది. మరి వీళ్ళకి హాలిడే కావాలా? సో అప్పుడు అల్టిమేట్గా వీళ్ళు ఏం చెప్పారంటే, కోర్టు ఏం చెప్పిందంటే దే హ్యావ్ టు గివెన్ వీక్లీ ఆఫ్, వారానికి ఒక రోజు సెలవు అండి. ఎందుకంటే ఆదివారాలు పార్టీలు ఇట్లా మీరు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు కూడా సెలవు ఇవ్వండి. అల్టిమేట్గా ఏం చేస్తాం, ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఏ వీక్లీ హాలిడే. ఎందుకని ఇది, ఇట్ ఈజ్ ఏ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్. మీరు ప్రతిదానికి ఇంటర్ప్రిటేషన్ రాయాలి. ఇంటర్ప్రిటేషన్ మాటలు ఏదో ఒకటి రాయాలి. బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ ఉందా ఇంటర్ప్రిటేషన్లో? క్లాసుకి రాలేదా? ఏమయ్యా కానీ లేదంటున్నాడు, ఎక్స్ట్రా పేమెంట్ దానికి అదే కదా కూడా ఎక్స్ట్రా పేమెంట్ అదే అయితే చాలామంది ఉండేవారు, కుదరదు అన్నాడు వీక్లీ ఆఫ్. కానీ వీక్లీ ఆఫ్ అండి, సండే అని కాదు, వారానికి ఒక రోజు సెలవు డిక్లేర్ చేయమన్నాడు. ఇప్పుడు ప్రసిద్ధి అది బాగా మనకి ఏపీ గవర్నమెంట్ లేదుగా, పోయింది 24 గంటలు పెట్టుకోమన్నా, మాకు డబ్బులు పెట్టుకో అంతే, ఇంకేం అక్కర్లా. ఏపీ అంతేనా కాదా? నాకు ఏపీలో వీక్లీ ఆఫ్ లేదయ్యా, ఎందుకంటే లేబర్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఎవరు ఆదివారం రావట్లా, రైట్. హోటల్ అయిపోయింది. నో కంక్లూషన్. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ జడ్జ్మెంట్స్ వీక్లీ ఆఫ్ ఈజ్ ఏ బెనిఫిషియల్ లెజిస్లేషన్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఇంటర్ప్రిటేషన్ రాయాల్సింది ఇది, ఈ మాట ఇది రాస్తేనే మార్కులు పడతాయి. అంతేగాని ఎవడైనా సరే వీక్లీ ఆఫ్ తీసుకోవాలంటే కాదు. ఇట్ ఈస్ ఏ బెనిఫిషియల్ లెజిస్లేషన్. దేర్ ఫోర్ ద ఓనర్ ఆల్సో షుడ్ టేక్ రెస్ట్ ఆన్ ద హాలిడేస్ ఆల్సో. ఓకే, విత్ దిస్ వీఆర్ స్టాపింగ్. టుమారో విల్ డిస్కస్ టుమారో. ఎందుకంటే గాలి లేకపోతే అల్లాడిపోతున్నాం, కష్టంగా ఉంది. లేదా 5 minutes ఆగినాక చేయమంటే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కష్టంగా ఉందమ్మా, గాలి రాక అల్లాడి